ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. విచ్చలవిడి కేసులు ఏవి బుద్ధిపడితే ఆ సెక్షన్లో ఏదో విధంగా జైల్లో పడేయాలి, కొన్ని రోజులు ఉంచాలి. అవి నిలబడతాయి లేదు తర్వాత సంగతి. తర్వాత హైకోర్టు అక్షింతలేసిన వాళ్ళ అక్షింతలేసేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అప్పటి వరకు వీళ్ళని జైల్లో పెట్టేయచ్చు. ఇదొక యజ్ఞం, ఇదొక యజ్ఞంలా సాగుతూ పోతూ ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఏ తప్పులు చేసినా ఎవరికీ కనిపించవు, ఎన్ని ఘోరాలు చేసినా ఎవరికీ కనిపించవు. అధికారంలో లేని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేసినా, ఏమీ చేయకపోయినా ఒక కేసులో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని మరో కేసు పెట్టి విశృంఖలత్వం పైపెచ్చి మళ్ళీ అదేంతో ధైర్యంగా పట్టుకొని రెడ్ బుక్ పట్టుకొని దీని ప్రకారం ముందుకెళ్తాం, మీ సంగతి తెలుగుతాం, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తాం. వాళ్ళే చెబుతున్నారు నెక్స్ట్ వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్, మొత్తం వ్యవస్థల అవసరం ఏముండదు, మొత్తం వాళ్ళే చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలాసార్లు దాని అధ్యక్షుడు కూడా ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లిస్తారు, మీరు ఎక్కడున్నా వదిలిపెట్టం, విష బీజాలు నాటుతూ ఉన్నారు, మీ సంగతి ఖచ్చితంగా తేలుస్తాం అని చెప్పి జగన్ గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఈవెన్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నెల్లూరులో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మీరు మీ వాళ్ళ భవిష్యత్తు చాలా భయంకరంగా ఉండబోతుంది, మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాం, చాలా విశృంఖలత్వం ప్రదర్శిస్తున్నారు, విచ్చలవిడితనం పతాక స్థాయికి ఉంది అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వేంపల్లి సతీష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. ఇప్పుడు ఆయన చాలా కీలకంగా ఉన్నారు వైసీపీలో. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా దాదాపు ఏది మాట్లాడి ఉండకపోయి ఉండొచ్చు అనిపిస్తుంది. మరి సరే, ఇప్పుడు తను ఏం మాట్లాడినా సతీష్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ మూడ్ని ప్రతిబింబించే విధంగా మాట్లాడతారు అని ఒక అంచనా అయితే ఉంది. ఆ సతీష్ రెడ్డి గారు తాజాగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన మాటలు ఇలా చిటికేసి మరీ మాట్లాడారు. ఆయన పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు, కేసులు పెట్టి కక్ష సాధించి శిక్షించడం, వేధించడం ఏదో సరదా ముచ్చట పడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు కాదు, 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది కదా. ఆ ప్రభుత్వం మారినప్పుడు మీ ముచ్చట ఎట్లుంటుందో తీర్చేస్తాం ఆయన అన్నారు. మీరు మగోళ్ళు అయితే నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అక్కడ అధికారం పోతే ఇంగ్లాండ్కి ఎట్లయితే పారిపోతారో, మీరు మగోళ్ళు అయితే అట్లా ఇంగ్లాండ్కో ఇంకో దేశానికో పారిపోకుండా ఇక్కడే ఉండాలి. అప్పుడు కదా మీకు తెలిసేది. ఇప్పుడేందో దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి విర్రవీగుతున్నారు కదా, అప్పుడు విర్రవీగండి, అప్పుడు విర్రవీగక్కర్లే, అప్పుడు ఉండండి చాలు, మీరు మగోళ్ళు అయితే ఉండండి అన్నారు ఆయన. చాలా సీరియస్ కామెంట్స్ ఇవి. మీరు మగోళ్ళు అయితే ఉండండి, ఎక్కడికైనా పారిపోతారు మీరు. మిమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు అతి చేస్తున్నటువంటి మీ క్యాడర్, మీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు తప్పించుకోలేరు. ఒకసారి 2 సార్లు ఇక్కడికి వచ్చి తడిసిపోతుంది వైసీపీ వాళ్ళకు, మేము ఆ బుక్ ఓపెన్ చేస్తాం, ఈ పేజీలు ఓపెన్ చేస్తాం, మా కథ ఇది. అధికారంలో ఉండి వ్యవస్థలను ఈ విధంగా విచ్చలవిడిగా వాడుకొని ఏదో కేసులు పెట్టి ఎక్కడ లేని మేమే మగోళ్ళమని విరవీగుతున్నారేమో. ఇది కాదు, మేము అధికారంలోకి వస్తాం కదా, మీరెటు కల్లా ఇక అధికారంలోకి రాలేరు, రాబోరు. మేము అధికారంలోకి వస్తాం కదా, అప్పుడు కదా మీకు తెలిసేది. మామూలుగా ఉండదు, మీరు మగోళ్ళు అయితే ఇక్కడే ఉండండి అన్నారు ఆయన. సేమ్ పదం. చాలా సీరియస్ కామెంట్స్. మరి ఇదంతా కనుక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద వైసీపీ కార్యకర్త వరకు అందరిలోనే ఈ ఫీల్ ఉంది. అరే ఇంత దారుణం చేస్తున్నారు ఏంది వీళ్ళు, ప్రతిదానికి సంబంధం లేకపోయినా కేసులు, అసందర్భంగా కేసులు క్రియేట్ చేసి మరీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే ఈసారి వీళ్ళకు ఉంటుంది అని కింది స్థాయి వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు అందరిలోనూ వీళ్ళు కసి పెంచుతూ ఉన్నారు. మనం పదే మాట్లాడుకుంటున్నది అదే. వైసీపీనా టీడీపీనా వాళ్ళ రాజకీయాల కోసం ఎట్లన్నా చేసుకున్నారు అనుకునేకి లేదు. సమాజం కదా, రాష్ట్రం కదా, కక్షపూరిత రాజకీయాలకు రాష్ట్రం వేదిక అయితే అల్టిమేట్గా నష్టపోయేది మళ్ళీ సామాన్యులే. వీళ్ళ అధికారంలోకి వస్తే అటువైపు నష్టపోయేది కింద సామాన్యులే, ఏ పార్టీ అయితే ఏముంది. వాళ్ళ అధికారంలోకి వస్తే ఇటు సైడ్ నష్టపోయేది మళ్ళీ సామాన్యులే, ఏ పార్టీ అయితే ఏముంది. అండ్ ఈ ఇంపాక్ట్ అంతా కనుక రాష్ట్రం మీద పడితే మళ్ళీ నష్టపోయేది సామాన్యులే అన్ని రకాలుగా. కానీ వీళ్ళు వినట్లేదు కదా అంటున్నారు వైసీపీ వాళ్ళు. చాలా విషయాన్నే చిమ్ముతున్నారు కదా. ఇంత దారుణమైన పాలన చేస్తారా? ఏదో కేసులు పెట్టి మీకు భయం పరిచయం చేస్తాం, ఇంకోటి అంటున్నారు కదా. అసలైన భయం ఏంటో, అసలైన రాజకీయం ఎట్లుంటుందో, మీరు నాటిన విషయం చెట్టు ఏ స్థాయి వరకు వచ్చి ఉంటుందో, మీరు నెక్స్ట్ అధికారం మాకు వచ్చిన తర్వాత మీరు చూస్తుర్లేని వైసీపీ కూడా చాలా సీరియస్ వార్నింగ్లు ఇస్తూ ఉండడం
అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్న నేతలు కూడా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉండడం, మనం ఇవన్నీ కనుక కీన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలే. వైసీపీ క్యాడర్లో కూడా క్షేత్రస్థాయిలో ఆ రకమైన కసే కనిపిస్తూ ఉంది. ఆ రకమైన కసే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పతాక స్థాయికి పోతే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈరోజు వేధింపులు రేపు 10ంతలు అవుతాయి అంటున్నారు వాళ్ళు. మీరే బీజం నాటుతున్నారు. రేపు మహావృక్షం అయితే అప్పుడు మీకు తెలుస్తుందని ఏకంగా ఇటువంటి వాళ్ళు మీరు మగోళ్ళు అయితే ఉండండి అంటున్నారు. ఇంత కీలక నేతలే. మొత్తం మీద అయితే చాలా సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది.